నెల్లూరు న్యూ మిలిటరీ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో భవన నివాస స్థలం కోసం అనుమతి తీసుకుని కమర్షియల్ గా వినియోగించడంతో ఆ కార్యకలాపాలు సీజ్ చేసినట్టు నెల్లూరు నగర డిప్యూటీ కమిషనర్ ఓ నందన్ తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు ఈ రెండంతస్తుల భవనాన్ని సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. న్యాచురల్ బ్యూటీ పార్లర్ పేరుతో వ్యాపారం జరుగుతున్నాయన్న నేపథ్యంలో దీన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. నెల్లూరు న్యూ మిలిటరీ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో భవన నివాస స్థలం కోసం అనుమతి తీసుకుని కమర్షియల్గా వినియోగించడంతో ఆ కార్యకలాపాలు సీజ్ చేసినట్టు నెల్లూరు నగర డిప్యూటీ కమిషనర్ ఓ నందన్ తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు ఈ భవనం రెండంతస్తులను సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. న్యాచురల్ బ్యూటీ పార్లర్ పేరుతో వ్యాపారం జరుగుతుందన్న నేపథ్యంలో సీజ్ చేసినట్లు తెలిపారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని న్యూ మిలిటరీ కాలనీ డోర్ నంబర్ 25/10/76 నందు న్యాచురల్స్ బ్యూటీ సెలూన్ పేరిట రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నందుకు గాను ఫాలోయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు అండ్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ యాజ్ పర్ ది ఏపీఎంసీ యాక్ట్ బిల్డింగ్ ని టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు వారి సహకారంతో సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే పిటిషనర్స్ రెస్పాండెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా రీజనబుల్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత పూర్తిగా చట్టబద్ధంగా ఏ పద్ధతి అయితే ఫాలో కావాలో ఆయన తదుపరి ఈ రోజున ఆ బిల్డింగ్ ని సీజ్ చేయడం జరిగింది. కాబట్టి తీసుకున్నటువంటి పర్పస్ రెసిడెన్షియల్ అయి అక్కడ కమర్షియల్ యాక్టివిటీ రన్ చేస్తున్నది ప్రధాన అభియోగం. దాంతో పాటు అక్కడ వారి మధ్య సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ హైకోర్టు ఆర్డర్ అనేటువంటి క్లియర్ గా రెస్పాండెంట్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వారిని అప్రాప్రియేట్ యాక్షన్ ఇనిషియేట్ చేయాల్సిందిగా యాజ్ పర్ ది యాక్ట్ డైరెక్ట్ చేసినారు. కాబట్టి ఆ ప్రకారమే టౌన్ ప్లానింగ్ యాక్ట్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఈ చర్యను తీసుకోవడం జరిగింది. లీగల్ కన్స్ట్రక్షన్స్ డివియేషన్ మీద ఇప్పటికే కమిషనర్ గారు డైరెక్షన్ మేరకు చాలా వరకు బిల్డింగ్స్ ని ఐడెంటిఫై చేస్తున్నారు. చేసిన వాటి మీద కూడా నోటీసులు సర్వ్ చేస్తూ వాటి మీద ఛార్జ్ షీట్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. ఏ పర్పస్ కి అయితే మనం బిల్డింగ్ ని తీసుకుంటామో ఆ పర్పస్ కి మాత్రం వాడాలి. అందులో వైలేషన్ ఉన్నట్లయితే దాని మీద ఈవెన్ ప్రాపర్ ట్యాక్స్ కూడా పెనాల్టీ 100% పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు. అదేవిధంగా చట్టపరమైనటువంటి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటారు.